మహారాష్ట్ర జలగావ్లో దారుణం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయంటూ కొందరు సృష్టించిన గందరగోళం 12 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరోవైపు మృతులకు రైల్వేతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి ముంబైకి వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్ర జలగావ్లోని పరండా రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆగింది. రైల్లో మంటలు చెలరేగాయంటూ కొంతమంది గందరగోళం సృష్టించారు. దీంతో ప్రయాణికుల్లో కొందరు చైన్ లాగారు. ఇక రైలు పూర్తిగా ఆగిందో లేదో ప్రాణాలు దక్కించుకోవడానికి వెనక ముందు చూడకుండా కిందకు దిగారు జనం. అయితే అదే సమయంలో పక్క ట్రాక్ పై కర్ణాటక ఎక్స్ప్రెస్ వెళుతోంది. దీంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ దిగిన వాళ్లను కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్. మృతుల కుటుంబాలకు 1,50,000, తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు 50,000, స్వల్పంగా గాయపడ్డ వాళ్లకు 5,000 రూపాయల పరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వాళ్ల వైద్యానికయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. సంఘటనపై విచారణ జరుగుతోంది. రైల్లో ఏం జరిగింది, మంటలు చెలరేగాయనే వదంతుల్ని ఎవరు సృష్టించారు అనే విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు.